హలో మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెం టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే అమర్ని పెళ్లి కొడుకుని చేయడమేమో కానీ అక్కడ వాళ్ళందరితో పిక్స్ దిగడం కానీ, భోజనాలు ఏర్పాట్లు, దాని తర్వాత డెకరేషన్స్, మళ్ళీ అనంతపూర్ నుంచి బెంగళూరు రావడము, ఇవన్నీ అబ్బా చాలా చాలా కష్టమైపోయింది అనమాట. మాకు ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే ముందు రోజు కూడా మేము నైట్ 2 వరకు షూట్ చేసుకొని మరి రావడం అదంతా కూడా జరిగింది. పాపం అమర్ కూడా అంతే టైర్డ్ అయిపోయాడు. సో ఈ రోజు రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే రోజు హల్దీ అనమాట. అండ్ ఇప్పటి వరకు నేను ఎవరి హల్దీలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం హల్దీ అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తారో అని. అండ్ నేను, తేజు, ప్రియాంక, భవిష్య, చికిత్త, వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ బ్యూటిఫుల్ పిక్స్ అనమాట. అంటే పిక్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని మేము చూసుకుంటూ ఉన్నాము. సో నా ఎగ్జైట్మెంట్ ఏంటి అనేది మీకు మాటలోనే తెలిసిపోతుంది కదా. సో రేపటికి ఏం కావాలి అనేది నేను లైట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అక్కడికి వెళ్ళడానికి. సో హల్దీ అదంతా రాసిన తర్వాత యాక్చువల్గా నేను ఇలా చేయించుకున్నాను. హల్దీలో మొత్తం ఎల్లో అయిపోతుందేమో. ఇట్లన్నిటికీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో వీటన్నిటికంటే ముందు నేను మీ అందరికీ కూడా ఒక యాంటీ ఏజింగ్ క్రీమ్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నారా, అది ఇప్పుడే చెప్పేస్తాను. సో చాలామంది ఏంటి అని అంటే మంచి సపుల్ స్కిన్ కోసం, లేదు అంటే స్మూత్నింగ్ స్కిన్ కోసం, స్కిన్ మీద ఉన్న లైన్స్ లాంటివి, రింకిల్స్ లాంటివి పోవడానికి ఒక బెస్ట్ క్రీమ్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని చెప్పారు. సో నేను సజెస్ట్ చేస్తున్నాను. ప్లమ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ప్లమ్ రెటినాల్ 0.5 రెన్యూయింగ్ నైట్ క్రీమ్ అనమాట. సో ఇది యాంటీ ఏజింగ్ క్రీమ్ అండ్ ఇది ఆల్మోస్ట్ 25+ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ యాంటీ ఏజింగ్ క్రీమ్ కాబట్టి. దీంట్లో మెయిన్ పవర్ ఇంగ్రీడియంట్ వచ్చి రెటినాల్. సో ఈ రెటినాల్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన స్కిన్ మీద ఉన్న లైన్స్ కానీ, రింకిల్స్ కానీ పోయి మన స్కిన్ని మంచి యూత్ఫుల్ ఏజ్ లాగా కనిపించేలాగా చేస్తుంది అనమాట. సో దీంట్లో ఉండే మెయిన్ పవర్ ఇంగ్రీడియంట్ రెటినాల్ 0.5% ఉంటే దీంట్లో బకిచియాల్ 0.5% ఉంది. అలాగే బిసోబోలాల్ 0.8% వరకు ఉంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే మన స్కిన్లో ఉండే కొలాజన్ని బూస్ట్ చేసి మన స్కిన్ టెక్స్చర్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ చాలా మందికి ఫైన్ లైన్స్ లాంటివి కానీ, లేకపోతే రింకిల్స్ లాంటివి కానీ, డల్ స్కిన్ అవ్వడము, స్పాట్స్ రావడం, ఇవన్నీ కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కామన్. సో అలాంటివన్నిటిని వాటిని కూడా ఇది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది నైట్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ లోపలికి వెళ్ళి మన స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ స్కిన్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. సో దీన్ని నేను ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లైట్గా తీసుకోండి, ఇది సరిపోతుంది ఫేస్కి. అండ్ మీకు ప్లమ్ వాళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు ప్లమ్ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో కూడా నేను యూజ్ చేస్తూ ఉన్నాను, లైక్ మేకప్ ప్రోడక్ట్స్ కానీ, స్కిన్ ప్రోడక్ట్స్ కానీ. సో ఇది మాత్రం చాలా బెస్ట్ అనిపించింది. లైట్గా ఫింగర్ టిప్స్తో అప్లై చేసుకోవాలి స్కిన్కి. అండ్ నెక్కి రాయడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఫింగర్ టిప్స్తో అప్వర్డ్స్లో మనం దీన్ని అప్లై చేయాలి. I'm using only fingertips. That's all. అండ్ దిస్ ప్లమ్ రెటినాల్ 0.5% నైట్ క్రీమ్ అనేది నాన్ గ్రీజీ, అలాగే వేగన్ ఫ్రీ అనమాట. ఇది స్కిన్ని చాలా స్మూత్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది అని నేను చెప్పాను కదా. సో ఇది కనుక మీరు యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ఆన్ ఆల్ ప్లమ్ ప్రోడక్ట్స్. అండ్ వేకప్ టు బౌన్సీ యూత్ఫుల్ స్కిన్ అండ్ సూపర్ చార్జర్డ్ నైట్ క్రీమ్ కనుక మీరు యూజ్ చేయాలి అని అనుకుంటున్నారా, అయితే ఇమీడియట్గా కొనేసేయండి. ఈ హల్దీ ఫంక్షన్ ఏమో కానీ దానికి ఒక హెయిర్ స్టైల్ వేసాను, ఇప్పుడు దీనికి ఒక హెయిర్ స్టైల్ వేస్తున్నాను. నేను హెయిర్ డ్రెస్సర్ అయిపోయినట్టు అయిపోయాను అనమాట. వాళ్ళేమో కింద వెయిట్ చేస్తున్నారు, రెడీ వచ్చింది. ద మోస్ట్ కలబ్రేట్ అన్నమాట ఇప్పుడు హల్దీ అంటే. అసలు ఆ డ్రెస్ ఏంటి, What hell is going on here? What do you think of this? డ్రెస్ ఇలా చేంజ్ చేసి వస్తాను. అరే ఆల్రెడీ టైం అయిపోతుంది. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఇది బాగుంది పఫ్, అదే తినేనా? ఓ మై గాడ్, బుక్ అంకుల్. కాదు నీకు ఇడ్లీ చెప్పా. ఈ బెంగళూరులో వచ్చి కూడా ఇడ్లీ చెప్తావా? వస్తాం బాబు, నమస్కారం. ఇక్కడ చట్నీలు బాగుంటాయి, అన్ని చోట బాగుంటాయి. హైదరాబాద్ లాగా కాదు, పల్లి చట్నీ అన్ని చోట. తర్వాత నువ్వు రావాల్సింది హైదరాబాద్ కే. సరే అవును కదా, సారీ ఐ లవ్ హైదరాబాద్. జై హింద్. నేను ఫాస్ట్ గా రెడీ అయిపోకపోతే మా అక్క నన్ను చంపేసేలాగా ఉంది. ఒకసారి నీ హెయిర్ స్టైల్ చూపించు మా వాళ్ళకి.
దాని తర్వాత మేము హల్దీకి బయలుదేరిపోతాం. మళ్ళీ కలుద్దాం. ముగ్గురు మిర్రర్ ముందు పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు. హల్దీకి మేకప్ ఎందుకే, అందరు పసుపు రాస్తారు కదా. కాదు కదక్క నీలాగా నువ్వు వేస్తావా నాకు హల్దీ? నువ్వు ఇప్పుడు అంటున్నావు కానీ తర్వాత హల్దీని హోలీ చేసేదావు. అది మేము చేయాలి వాళ్ళ కోసం. ఎవరి పెళ్ళి? అమర్ పెళ్ళి. విష్ణుప్రియ అక్కకి జై. పొద్దు నుంచి రెడీ కష్టపడి అందరినీ నేను దించుకొని ఇంత కష్టపడి పనులు చేస్తుంటే మీరు బ్లాగులు చేస్తున్నారా? దిస్ ఇస్ నాట్ ఫేర్. నా దందా అంతా ఎంత మంది అమ్మాయిలు ఎత్తుకున్నావు నువ్వు దించాలంటావు? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అలా అసలు అమరన్న పెళ్లి పనులన్నీ నా మీద చేశాడు. ఎంత జాగ్రత్తగా అన్ని సక్రమంగా చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది నాకు. నీకు కూడా పనులను చేసేస్తాం. పొద్దున 7ంటికి చూస్తున్నా ఎక్కడ వేసారు. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హక్ చేయకండి. పెళ్లి కొడుకు ఇప్పుడే పాపం టిఫిన్ చేశాడు. పదండి బయలుదేరదాం. వీళ్ళు అసలు రెడీ అవరు. ఎందుకు ఇట్లా చేస్తారు? రెడీ ఉండాలి నాలాగా అందరూ. దీన్ని నోట్తో అంటారు. టెన్షన్స్ లేదు ఒక్కరికి కూడా. 8 అంటే 10ంటికి రెడీ అయ్యాడు వీడు. తప్పండి. ఏం చేస్తున్నారు సార్? మీరందరూ నేను పక్కకున్నా అనుకుంటున్నారు కదా. కాదు, యాక్చువల్లీ నేను 6 ప్యాక్ ట్రై చేస్తున్నాను. సో అందుకే లీన్ అవుతున్నాను. పక్కగా లేదు. ఎవరు అడిగారు? చాలా మంది అడుగుతున్నారు. మీ బ్లాగ్ ద్వారా వేల మంది ప్రజలకి టంగుటూరి వీరేశం పక్కాంబతం గురించి మాట్లాడమనండి. ప్రజా సంగ్రామ జనాలకి చెప్పచ్చు. అంతే ఇప్పుడు పెళ్లి హడావిడిలో ఉన్నట్టు. చిటికలే ఏదో చెప్తుంది చూడరా. చూస్తాడు కదా. ఎందుకు దానికి బేసిక్ గా మతిస్తుంటా పోయింది. నై ಬೇಡ ಬೇಡ ಹೋಗು ಹೋಗು ಹೋಗಿ. మేమేదో ప్లాన్ చేస్తున్నాము. అబ్బాయి ఎలా వాళ్ళు హల్దీకి రెడీ అవడానికి వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత హల్దీ
స్పందన ఏం లేదు, ఆయన ఒకసారి చేస్తే చాలా అన్నారు కానీ 10 స్టేకులు చేయించారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. బట్ ఇది మాత్రం ఇలా జరుగుతుంది. సో అందరి ఆ దేవుడి ఆశీర్వాదాలతో వీళ్ళిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరి ఆశీస్సులు వాళ్ళ మీద ఉంచాలి. సో హల్దీకి వెళ్ళిపోదాం మనం. ఎప్పటి నుంచో చెప్తున్నా హల్దీకి వెళ్ళమని, ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇక్కడ ఇన్ని పనులు చేస్తుంటే మీరు వీడియో తీసుకుంటూ కూర్చుంటారు. అందరికి గాజులు వేసి అక్క ఎంత కష్టపడిందంటే నిజంగా బ్రేక్ అవ్వకూడదంట, నాకు అప్ప చెప్పారు. అది ఏంటమ్మా ఏంటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు? పనులు ఉన్నాయి చాలా. ఏం చేస్తున్నావు అక్క? అన్ని పనులు నేనే చేస్తున్నాను అంటే మరో నిదర్శనమా? And celebrations. మీ ఇద్దరికి ఎందుకు రా? కంగ్రాట్స్. మీ ఇద్దరికి ఎందుకు? పానలు దొబ్బేసామని. పానలు దొబ్బేసాం. చెప్పులు ఎక్కడ ఇప్పావు గుర్తుండాలని సాక్ష్యానికి. కొంచెం కెమెరా ఫేవర్ చేస్తుంటే ఎంత బాగుండేది అన్నా. ఒక్కసారి తీరిందా? సరదా తీరిందా? తర్వాత ఎవరైనా వస్తే పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతా జస్ట్ రాయి చాలు. చాలు అమర్, నువ్వే కదా? నువ్వే. రాయండి రాయండి. ఎవర్రా మీరంతా? గుర్తుంది మన సీన్.
లేదు గుర్తులేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తేజు కాడేస్తా ఇక్కడ శ్రీశైలం అడవుల్లో కోతులు అట్టిపల్ల కోసం వస్తాయి. అట్లా వచ్చినారు. ఇక్కడ రా నువ్వు.